సంపూర్ణంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్ గా ఈ వార్త ఏదైతే ఉందో సార్ తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బి హ్యాపీ అండ్ వీ విల్ బి హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ పి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, రెండోది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్ గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్ గా వర్కప్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఐ థింక్ విత్ ఇన్ 12 hours లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్ని అందుబాటులో ఒకే దగ్గర ఉండవు. టెక్నాలజీ, స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్. సో వరంగల్ పట్టణంలో మన మెడికల్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం, ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్నో రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు ఇక్కడ నుంచి దూర ప్రయాణాలు చేసి వేరే పట్టణానికి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవాలి లేదా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే అవసరం లేకుండా ఇక్కడే మనం అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి